చొక్కా లేకుండా వెళ్తున్నావు? షర్ట్ మర్చిపోయావా? అదేం లేదు సార్, ఇవాళ యోగి వేమన బర్త్డే, అందుకని షర్ట్ సాక్రిఫైస్ చేశా. అవును, మీరేంటి ఇలా ప్యాంటు లేకుండా చండాలంగా? నాది వేరే కదలే. మా ఆవిడని ఒక రోజు చెడామడా తిట్టా, అది ఏడుస్తూ కూర్చుంది. ఓహో కాముడు, నువ్వంటే నాకు పంచ ప్రాణాలే అన్నాను. ఏమండి, నిజంగా నా మీద మీకు ప్రేమ ఉంటే మీరు ప్యాంటు లేకుండా ఆఫీస్కి వెళ్ళండి అంది. అది ఏంటి స్టార్ టీవీ చూసినట్టు చూస్తున్నారు? వెళ్ళండి వెళ్ళండి. చూడు రాంబాబు, నీకు షర్ట్ కావాలి, నాకు ప్యాంటు కావాలి. కాబట్టి ఓ పని చేద్దాం. నీ ప్యాంటు నాకు ఇస్తే దగ్గరలో ఉన్న లాండ్రీకి వెళ్ళి నా బట్టలు తీసుకొచ్చేస్తాను, నా షర్ట్ కూడా నీకు ఇచ్చేస్తాను. ఐడియా ఏదో బ్రహ్మాండంగానే ఉంది, కానీ ఉన్న ఒక్క ప్యాంటు మీకు ఇచ్చేసి నేను అంతసేపు నిలబడ్డాం. అది పాయింట్. మీ సైజు నా సైజు వేరు కదా. కరెక్టే. వస్తాను. ఇదిగో గురునాథం గారు, మీరు చెప్పినట్టుగా 2 నిమిషాల్లో వచ్చేయాలి. అలాగే. మిమ్మల్ని నమ్ముకున్నా. ఓకే. ఎంత ఆవిడ సరైతే మాత్రం ఈ భూత్ బంగాళాలో పెళ్లి ఉంటాయా? పక్కనే శ్మశానం ఉంది, దెయ్యాలు వచ్చినా రావచ్చు. అసలే రహస్యంగా చేసుకుంటున్న పెళ్లి. అప్పాజీకి మాయ మాటలు చెప్పి ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి ఒప్పించేశాను. నోరు మూసుకుని త్వరగా పెళ్లి కానివ్వండి. ఆడపిల్లి వారు అమ్మాయిని తీసుకుని రండి. ఓం కేశవాయ నమః, రామాయ నమః, కృష్ణాయ నమః. కూర్చోమా, కూర్చో తల్లి, కూర్చో. ఓం మంగళసూత్రధారణ కానివ్వండి. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంటే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం. ఇదిగో వేటూరు సీతారామ శాస్త్రి మాట మాట. అమ్మో నేను మాటండి బాబు. మాట అంటే మాటలు, మాట వినిపించుకోవాలి. అయ్యో బాబోయ్, నన్ను కొట్టదు, చంపద్దు. ఇప్పుడు నేను చెప్పిన పని చేయలేదనుకో, నిన్ను నిజంగానే చంపేస్తాను. ఏం చేయాలి? రేపు నా శోభనం, అక్కడికి నువ్వు రావాలి. దేనికి? నన్ను బంతాటి ఆడుకోవడానికా? కాదే, నా శోభనం జరిపించాలి. నా ఇనపదం సంగతి తెలుసు కూడా నా చేత శోభనం చేయించుకునే దమ్ములు ఎవరుకున్నాయి? నాకున్నాయి. ఇంతకాలానికి నీ లెగ్గతో పెద్ద పని పడింది. అయితే 116 సంభావన ఇస్తేనే వస్తాను. 116 చస్తే ఇవ్వను. మరి 1116తో కొడతా. అయితే శోభనం రేపు. బ్రైడ్ వచ్చా, బ్రైడ్ గ్రూమ్ వచ్చా, ఫస్ట్ నైట్ వచ్చా. తల్లి కుడికాలు లోపల పెట్టమ్మా. ఆగండి, పురోహితుడు రావాలి. నేను వచ్చాను కదా. ఓం నమ శివాయ. దీనికి నువ్వు సరిపోవు. ఓం నమ శివాయ. పెద్ద పురోహితుడు రావాలి. పెద్ద పురోహితుడా? అదే లెగ్గు. లెగ్గా? అది ఇక్కడికి ఎందుకు? ఓం నమ శివాయ. తర్వాత చెప్తాను. ఏం వీడు ఇంకా రాలేదు. వచ్చేసా. అమ్మాయ్యా, రారా బాబు, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఇదిగో నీ చేత్తో అమ్మాయిని లోపలికి పంపు. మరి నా సంభావన అండి? లోపలికెళ్ళి బయటికి రాగానే వడ్డీ పుచ్చు కొడతా. అలాగేనండి బాబు. దా లోపల పోదమ్మా. ఓం గర్భం దత్తే దత్తే గర్భమిదే రా బంగారి, కూర్చో. ఇప్పుడు చావు అనేది చాలా సహజం. దగ్గుకి చావుకి చాలా దగ్గర సంబంధం ఉంది. పెద్ద పెద్ద వాళ్లే చనిపోయారు. యేసుక్రీస్తు, మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, కేవి చలం, సావిత్రి, ఫటాఫట్ జయలక్ష్మి, అలాంటి వాళ్లే చనిపోయారు. కాబట్టి నువ్వు చనిపోతున్నందుకు ఏమీ బాధపడదు. నేను చచ్చిపోవటం ఏంటండి? పాపం నీకు క్యాన్సర్ అంటగా. నేను మీకేం ద్రోహం చేశానండి? నాకు అలాంటి పాడు రోగాలు అంటగడుతున్నారు. నేను అంటగట్టడం ఏంటి? నీకు ఆల్రెడీ క్యాన్సర్ ఉందిగా. తలనొప్పి, జ్వరం అంటే ఏంటో కూడా నాకు అసలు తెలియదండి. నిజమా? మీతోడండి. అంటే నువ్వు 2 రోజుల్లో చనిపోవా? ఇంత మోసం చేస్తారా? ఎక్కడ ఎక్కడ చచ్చాను? ఏమైంది? ఓం నమ శివాయ. గాడిద ఎగ్గయింది. నువ్వు చెప్పి చచ్చింది ఒకటి ఓం నమ శివాయ, ఇక్కడ జరిగి చచ్చింది ఇంకోటి ఓం నమ శివాయ. అది చస్తుందని నాకు అంట కట్టారు, ఇప్పుడు అది బతికి నన్ను చంపేసింది. లెగ్గు నాయనా, లెగ్గు నువ్వేగా తీసుకొచ్చింది. నేను అప్పుడే భయపడ్డాను. ఆ పాదమహిమ అంతా ఇంతానా? చావాల్సింది బతుకుతుంది, బ్రతకాల్సింది చస్తుంది. సార్, నా పని అయిపోయింది. అవును, నీ పని అయిపోయింది. మరి నా సంభావన ఇచ్చేయండి. ఇస్తాన్రా, వస్తున్నా.
అర్జెంటు టైం లేదు, తెల్లారుతూనే తద్దినానికి వెళ్ళాలి. నీకు తద్దినం నేను పెడతానుగా, అటు చూడు. ఆ? ఒంగో. అమ్మో! అయ్యో! అయ్యో! అమ్మో! అయ్యో! 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 అమ్మ! ఆ! అమ్మో! ఆ! పెళ్ళంటే నూరేళ్ల పంట కనుక శుభం అంటూ లేటెస్ట్ సినిమా పాట ఒకటి అందుకోండి. అందుకోండిరా. ఏంటి అలరి? ఏర్పాట్లన్నీ ఓకే? అన్ని ఏర్పాట్లు ఓకే ఓం నమః శివాయ. నన్నేనా పిలిచింది? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. నేను కూడా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. నిజమా? నిజం. ఎక్కడ చూశారు నన్ను? మీరెక్కడ చూశారు నన్ను? మీరు చెప్పండి, నేను అడుగుతున్నాను కదా. మీరు చెప్పండి సార్, నేను అడిగాను కదా ఎక్కడ చూశారు నన్ను. అంటే నువ్వు చెప్పవా? మీరు చెప్పరా? నేను చెప్పను. నేను చెప్పను. ఏయ్! ఆ? ఏమిటి చెయ్యొస్తారా? ఆ మాటకు వస్తే మేము ఎత్తగలం. చెప్పకపోతే తంత అంటారా? Yes. అయితే నేను మిమ్మల్ని ఎక్కడ చూడలేదు. ఇట్స్ ఆల్ రైట్. అన్నట్టు అసలు విషయం మర్చిపోయా. కొంప తీసి ఐరన్ లెగ్ గాడు ఇక్కడికి వచ్చి చావడు కదా. నచ్చిన చావుడు ఏనుగుల చేత ఈడ్పించుకొద్దాం ఉన్న వీలు లేకుండా ఆ ఐరన్ లెగ్గాండి ఐరన్ గొలుసులతో గదిలో బంధించేశా. జీవితంలో మంచి పని చేశా. వాడుగాని వచ్చాడా సత్యామి. నమస్కారం ఈశ్వర శాస్త్రి గారు. మీ చిన్న ఫ్యామిలీ. కొంప ములిగిపోతుంది. గుడ్ మార్నింగ్ చింతకాయ గారు. జై హింద్. దయచేయండి. వెల్కమ్ వెల్కమ్. అమ్మో దొంగ. నీ బుద్ధి పాలించుకున్నావు కదా. పద. అప్పారావు, లోపల నాటి సంభావన ఇవ్వవు కదా, వస్తున్నా. ముహూర్తం దగ్గర పడుతుంది, తొందరగా కానివ్వండి. 1 2 3. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఫోను నాక ఎవరు? నేనన్నయ్యా. నువ్వా? ఎక్కడి నుంచిరా? పోలీస్ స్టేషన్ నుంచి. ఆహా, పోలీస్ స్టేషన్ నుంచా? నువ్వు అక్కడికెలా తగలడ్డావురా? నిన్ను ఇనుప గొలుసులతో బంధించారుగా. నేను తెంపేసుకున్నాగా. గొలుసులు తెంపేశావా? పెళ్లి దగ్గర పరిగెత్తుకొస్తూ లారీని గుద్దేశాను. లారీకి ఎలా ఉందిరా? తుక్కు తుక్కు అయిపోయింది. ఆ? అయిపోయిందా? తుక్కు తుక్కు అయిపోయిందా? అవదు మరి. మనది ఏమైనా సామాన్యమైన లెగ్గా? ప్యూర్ ఐరన్ లెగ్గు, లేదంటే బాడీ. లారీలు ఎలా బతుకుతాయిరా? నిన్ను తీసుకెళ్లి ఓం నమః శివాయ. లారీ ఓనర్ వాళ్ళు కేసు పెట్టి నన్ను పోలీస్ స్టేషన్ లో వేశారన్నయ్య. వచ్చి విడిపించు. ఆ ఫోన్ ఎస్ఐ గారికి నేను మాట్లాడతాను. హలో. నమస్కారం ఎస్ఐ గారు. చూడండి, మా వాడిది పెద్ద ఇనపాదం. శుభవాంటూ ఇక్కడ 3 పెళ్లిళ్లు జరుగుతున్నాయి. వాడు గనక ఇప్పుడు ఇక్కడికి అడుగు పెట్టాడంటే మంగళసూత్రాలు పటపడబడ తెగిపోతాయి, మద్దలు జరిగిపోతాయి, రేపులు జరిగిపోతాయి. కాబట్టి మీరు మా యందు దయ ఉంచి వాడిని గనక మీరు అక్కడే ఉంచితే ఎస్ఐ గారు మీ తద్దినాలు, శ్రార్థాలు, మాసికాలు, మీ పిండాకుడు అన్ని ఫ్రీగా పెట్టేస్తాను. పంతులు గారికి లాఠీలతో బోర్డింగ్, లాకప్ లాడ్జింగ్ ఏర్పాటు చేయండి. టెలిగ్రామ్. మా అమ్మ చచ్చిపోయింది సార్. అంటే ఎక్కడరా? కొట్టండి. సార్, మీ ఇంట్లో దొంగలు పడ్డారట సార్. మా ఇంటి దగ్గర పడ్డారా? అవును సార్, మొత్తం నగలన్నీ ఎత్తుకుపోయారట. మీ ఆవిడ గారు మిమ్మల్ని అర్జెంట్. ఎక్కడిగా పారిపోతా? పదా లోపలికి పదా. హలో. ఏమిటి? నన్ను కరీంనగర్ అడవులకు ట్రాన్స్ఫర్ చేశారా? ఓ నాయనోయ్.
నక్సలైట్ల చేతుల్లో మాటర్ అయిపోతున్నాను రో. వరుసని ఎన్ని కూరలు జరిగిపోతున్నాయి సార్. నో, ఇంకొక నిమిషం వీడి ఇక్కడ ఉంటే ఏ రాడి గదు స్టేషన్ మీద బాంబు వేస్తారు. పో, వెళ్ళిపో. తాళిబొట్లు కట్టండి. మాంగళ్యం తంతునానే. నేను కట్టినా. క్లైమాక్స్ లో ఫైట్ లాగా మళ్ళీ నీ గొడవేంట్రా బాబు? వచ్చేసా. నువ్వెక్కడికెందుకు వచ్చావురా బాబు? సోమనాడు సంభావన ఇవ్వండి. సంభావన ఇస్తాన్రా. బాగా ఘనంగా ఇవ్వండి. అటు తిరుగు. వంగో. అమ్మో, అయ్యో, ఎక్కడ సంభావన రా బాబు? అమ్మో, చంపేస్తున్నారు. అమ్మో, అది. అయ్యో, ఎక్కండి. అయ్యో, అయ్యో, చంపేస్తున్నారు బాబు. నన్ను కొట్టకండి బాబు. అమ్మో, అయ్యో. రేయ్, వీడిది సామాన్యమైన పాదం కాదురా, పరమ దరిద్ర పాదం. ఈ ఇనప ఏనుగాడు కనుక మండపంలో అడుగు పెడితే పెళ్లిళ్ళు పెటాకులైపోతాయి. లాకెళ్ళి కట్టిపారేయండి. అమ్మయ్యా, తాళిబొట్టు కట్టినాయనా. నేను కట్టను. మధ్యమావతరాగ సజ్జమంలో పెళ్లి జరుగుతూ ఉంటే మధ్యలో ఈ అపశృతి త్రాస్తుడా. కట్టు తాళి. ఎలా కట్టను? ఏ నా మంగళసూత్రం కనపడలే నాన్న. ఏంటి తాళి కనిపించడం లేదా? ఇదిగో మా శ్రీవారి జేబులో ఉంది. నీ తాడు నీకు ఇచ్చాం కదా, మళ్ళీ వాడి తీసావు. అది మొలతాడికి పనికి వస్తుందేమో అని దాచుకున్నా. ఏంటి వాళ్ళ మెళ్ళో కట్టుకునే తాళి నీ మొల కట్టుకుంటావా? తప్ప చెప్పుచ్చు కొడతా. ఇదిగో ఓం నమః శివాయ, త్వరగా కానీ. అప్పారావు, నీ సంగతి ఏదో తెలుసుకుందామని వచ్చాం. మా బాకీలన్నీ తీర్చేదాకా ఈ పెళ్లిళ్ళు జరగలేము. ఆగండి. నా ప్రియాతి ప్రియమైన అప్పులాళ్ళారా, సదరు నేను చేసిన అప్పులన్నీ కూడా నున్ను పావలా పైసలతో సహా నాదెండ్ల లంజయ్య గారు తీర్చేస్తారని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నొక్కి వక్కాణిస్తున్నాను. నాదెండ్ల లంజయ్య గారికి, నాదెండ్ల లంజయ్య గారికి. ఈడు చేసిన అప్పులన్నీ నేను తెలుసు నా సింతకాయ. నువ్వు గాని నా అప్పులన్నీ తీర్చావనుకో, ఆ ఓట్లన్నీ నీకే గుర్తించేస్తా. లేకపోతే నీ అపోజిషనోడు నా అప్పులన్నీ తీర్చేసి తలకు వందిస్తా అన్నాడు, వాడికే గుర్తించేస్తా. అమ్మో వద్దు, ఎలాగైనా సరే మంత్రి కావాలి. సరే, నీ అప్పులన్నీ తీరుతాను. సరే, వాళ్ళందరి పక్క తీసుకెళ్లి లెక్కగట్టిచ్చేయి. అలాగే. మంగళసూత్రాలు పెట్టుకోండి ఆయన. మాంగళ్య తత్రానైనా, మాంగళ్య తత్రానైనా, మాంగళ్య తత్రానైనా మమ జీవన హేతున కంటే భద్రామి శుభకే సంజీవ శరతాం శతం. కట్టండి ఆయన. లెక్కంటే అవుతుంది బాబాయ్, లెక్కంటే అవుతుంది. కట్టండి ఆయన, కట్టండి, కట్టండి బాబాయ్. అక్షత్రం వేయండి ఆయన. నేను త్యాగం చేస్తే ఎలా ఉంటుంది? అబ్బెబ్బెబ్బెబ్బెబ్బే, చాలా బ్యాడ్ గా ఉంటుంది ఓం నమః శివాయ. మిమ్మల్ని ఎలాగూ దేవుడు ఉంటుంది కనుక, దేవుడికి ఇద్దరు భార్యలు ఉంటారు కనుక ఇద్దరిని దర్జాగా పెళ్లి చేసుకోండి ఓం నమః శివాయ. ఇద్దరునా? ఎస్ ఓం నమః శివాయ. ఈశ్వరుడికి లేరా ఇద్దరు, వెంకటేశ్వరుడికి లేరా ఇద్దరు ఓం నమః శివాయలు. అవును బావా, యముడికి మొగుళ్ళో చిరంజీవి కూడా విజయశాంతిని రాధని ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. నారి నారి నడుమురారిలో బాలకృష్ణ కూడా శోభన నిరోషతో తంటాలు పట్టాడు. అందాకెందుకు, లేటెస్ట్ గా ఇద్దరు పిల్లల ముద్దుల పోలీసులో రాజేంద్ర ప్రసాద్ కూడా. వద్దు, ఇంకా చెప్పొద్దు. ఒప్పేసుకుంటా, తాళి కట్టేసుకుంటా.